మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో అండి, చాలా మంది పేషెంట్స్ కి డౌట్ ఉంటుంది. పెళ్ళయ్యాక న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసాం మేడం ఇంట్లో 1 ఇయర్ అయినా కూడా రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇంట్లో ఇంకొద్ది రోజులు ట్రై చేయొచ్చా, ఇలా ట్రై చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా, లేదంటే డాక్టర్ ని సంప్రదించాలా అని డౌట్స్ అడుగుతుంటారు. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్ గా పెళ్ళయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఫస్ట్ మనం మాట్లాడుకుందామండి. ఈ జాగ్రత్తల్లో ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉంది అన్నది గమనించుకోండి. యూజువల్ గా మీరు 30, 32, 33 ఇయర్స్ లోపల ఉన్నారు అని అంటే యూ కెన్ లీజర్లీ ప్లాన్ 1 ఇయర్ మటుకి మీరు ఇంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మీరు 35 ఇయర్స్ ప్లస్ ఉన్నారు, 40 ఇయర్స్ అట్లా ఉన్నారు అంటే డోంట్ టేక్ మచ్ టైం అండి. ఒక 6 మంత్స్ ట్రై చేసుకుని రాలేదు అంటే ఇమీడియట్ గా మీరు డాక్టర్ కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఈ 1 ఇయర్ ట్రై చేసే టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు బరువు ఎలా ఉన్నారు అన్నది గమనించుకోండి. అధిక బరువు ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉంటే ఎక్సర్సైజెస్ చేసుకొని వెయిట్ రిడక్షన్ చేసుకోండి. ఎందుకంటే వెయిట్ ఉన్న కొద్దీ మనకి ఎగ్ పెరగడంలో కానీ, ఎగ్ రిలీజ్ లో కానీ, ఎగ్ క్వాలిటీలో కానీ, బేబీ అతికించుకునే తత్వంలో కానీ, అబార్షన్స్ అయ్యేదానికి కానీ ప్రతి ఒక్క దాని మీద వెయిట్ వల్ల మనకి ప్రభావం అనేది చూపుతుందండి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఆడవాళ్ళలో మగవాళ్ళలో వెయిట్ ఎలా ఉన్నాము అన్నది గమనించుకోండి. అధిక బరువు ఉంటే, ఒబెసిటీ ఉంటే దాన్ని తగ్గించుకునే దానికి డైట్ చేంజెస్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా ఉంటున్నాయా లేదా గమనించుకోండి. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటే యూజువల్ గా డే 8 పీరియడ్స్ వచ్చిన 8వ రోజు నుంచి 20వ రోజు మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండమని చెప్తాం. దిస్ ఇస్ ద పీరియడ్ వేర్ ఫీమేల్ ఫర్టిలిటీ అనేది పీక్ స్టేజ్ లో ఉంటుంది. సో ఇలాంటి ఈ టైంలో కలిసి ఉంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లేదు మేడం మా పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి అని అంటే ఇలాంటి వాళ్ళు వీళ్ళంత తొందరగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి అసలు ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా, ఓవులేషన్ టైం కి జరుగుతుందా లేదా గమనించుకొని, ఒకవేళ ఓవులేషన్ టైం కి జరగట్లేదు అని అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని మెడికేషన్స్ యూస్ చేసుకోవాల్సిందే ఉంటుందండి. సో థర్డ్ థింగ్ ఈజ్ మీరు డైట్ ఎలా తీసుకుంటున్నారు అన్నది గమనించుకోండి. యూజువల్ గా ఫర్టిలిటీలో ఫ్యాన్సీ డైట్ అనేది ఏమీ ఉండదు. ఎక్కువ మటుకి ఫ్రెష్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయమని చెప్తాము. డ్రై ఫ్రూట్స్ లో సీడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. ఎక్కువ మటుకి నాన్ వెజ్ కట్ డౌన్ చేసి ఫిష్, ఎగ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోమని చెప్తాము. ప్లస్ ఎక్కువ మటుకి జంక్ ఫుడ్స్ కానీ, ఈ బర్గర్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఫ్యాన్సీ ఫర్టిలిటీ డైట్ అనేది ఏమి ఉండదు, కానీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకోవాల్సింది ఉంటుందండి. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాల్సింది ఉంటది. ఇది డైట్ గురించి. ఇంకా మగవాళ్ళలో మాత్రం ఆల్కహాల్ స్మోకింగ్ ఎలా ఉంది అన్నది గమనించుకోండి. ఆల్కహాల్ నాట్ మోర్ దెన్ 2 times per week. స్మోకింగ్, టొబాకో ఏ ఫామ్ లో అయినా అంటే స్మోకింగ్ కానీ, గుట్కా, పాన్ చూయింగ్ కానీ కంప్లీట్ గా స్టాప్ చేయండి. ప్లస్ మీరు మగవాళ్ళలో ఎక్కువ టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవద్దు, వేడి నీళ్ళతో స్నానం చేయొద్దు, ఎక్కువసేపు కూర్చోకండి, సెల్ ఫోన్స్ కింద పాకెట్ లో కాకుండా పై పాకెట్ లో పెట్టుకునేలాగా చూసుకోండి. ల్యాప్టాప్స్ ల్యాబ్స్ మీద కాకుండా బెంచ్ మీద పెట్టుకునేలాగా, నైట్ అడిక్వేట్ గా స్లీప్ ఉండేలాగా చూసుకోండి. స్ట్రెస్ కి కొంత తగ్గించుకొని యోగా, మెడిటేషన్ చేసుకునేలాగా చూసుకోండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించి పీరియడ్ వచ్చిన 8th డే నుంచి 20th డే మటుకి ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉంటున్నారా లేదా గమనించుకోండి. ఇలా కలిసున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు 35 ఇయర్స్ లోపల ఉన్నారు, 1 ఇయర్ ట్రై చేశారు అంటే దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. లేదు మీరు 35 ఇయర్స్ ప్లస్ ఉన్నారు అంటే 6 మంత్స్ ట్రై చేస్తున్నారు అప్పుడు రాలేదు అంటే ఇమీడియట్ గా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీరు 40 ఇయర్స్ దగ్గర ఉన్నారు అంటే 2-3 మంత్స్ ట్రై చేశారా, రాలేదు అంటే ఇమీడియట్ గా వెళ్ళి మీ ఫర్టిలిటీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. సో ఈ దీంట్లో మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ ఆర్ ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us. We will definitely help you. Thank you.